ఈరోజు యేసయ్య ప్రార్థన జీవితమును గురించి ధ్యానం చేద్దాం. ఒక ప్రశ్న, ప్రపంచ చరిత్రలో ఎక్కువ ప్రార్థన చేసిన ప్రార్థనా పరుడు ఎవరో తెలుసా? యేసయ్య. చెప్పండి, స్తోత్రం చెప్పండి. యేసయ్యకు మించిన ప్రార్థనా పరుడు లేడు. యేసయ్య జీవితంలో నుంచి మనము నేర్చుకునేది ప్రప్రథమైనది ఏదైనా ఉందంటే అది ప్రార్థన. ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థన, ముందుగా ఆయన ఏ ఏ సమయాలలో ప్రార్థన చేశాడు, రెండు ఆయన ప్రార్థించిన ప్రార్థనలో ముఖ్యాంశాలు ఏంటి అనేది మనం ధ్యానించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్ముడు ఇక్కడ కూడి ఉన్న మనందరితోనే కాదు, టీవీ ముందు కూర్చున్నటువంటి విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి అశేష ప్రజానీకాలతో కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆమేన్. క్రైస్తవ జీవితం, మానవునికి జీవించడానికి శ్వాస ఎంత అవసరమో క్రైస్తవ విశ్వాసములో కూడా ప్రార్థన శ్వాస కంటే చాలా ప్రాముఖ్యం. అంటే మనిషి జీవించాలి అంటే శ్వాస ఎంత అవసరమో క్రైస్తవుడు కూడా బ్రతకాలి, జీవించాలి అంటే ప్రార్థన కూడా అంతే అవసరం. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా యేసు ప్రభులు వారు మార్కు సువార్త 1వ అధ్యాయం, ఆయన ఏ సమయాల్లో ప్రార్థన చేశాడు? మొదటి అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఆయన ఏం చేశాడో ప్రార్థన చేశాడు. ఎప్పుడు లేచి యేసు ప్రభు చేశాడండి అంటే వేకువజామునే, తెల్లవారుజామునే లేచి ఏం చేశాడో ప్రార్థన చేశాడు. క్రైస్తవ విశ్వాసి జీవితంలో వేకువజామున అంటే 4వ జామున లేచి ప్రార్థించే అనుభవం యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు నేర్పించారు. అలా ఇప్పుడు యేసయ్యే ఇలనాడు భక్తులకు మాదిరి ఏంటంటే, అలనాడు యేసయ్యే మాదిరి. పూర్వకాలం ఏంటండి, 7 గంటలకే భోజనం చేసి 8 గంటలకే లైట్లు ఆర్పేసి ఎక్కడ చడి చప్పుడు లేకుండా అందరూ పడుకునేవాళ్ళు. మీరు అవునన్నా కాదన్నా ఇంక ఈడేదో రకంగా నా ప్యానాన్ని పడి ఎడుతున్నాడు అని అనుకోకండి. పూర్వకాలంలో అలాగుండేది. ఎందుకంటే పూర్వకాలంలో టీవీలు లేవు, పూర్వకాలంలో ఇంటర్నెట్లు లేవు, పూర్వకాలంలో సెల్ ఫోన్ లేదు, ఏదీ లేదు. ఏమండి, ఏదో ఆల్ ఇండియా రేడియో ఉండేది, అది కూడా ఏమితో కథం. దేవునికి స్తోత్రం. అవునండి, అప్పుడు ఎవరో లేపకపోయినా కోడు కొక్కరో కానీ లేస్తే తెల్లవారుజాములే లేచేవారు. అందుకే వాళ్ళకి ఆరోగ్యాలు ఏడిసినాయి, మనకు అనారోగ్యాలు ఏడిసినాయి. మీరేమనుకున్నా సరే. అవునండి, శ్రేష్టమైన ఆరోగ్యం ఏంటంటే సాయంకాలం పెందలగాడే పడుకుని పెందలగాడే లేవడం, దైవ దర్శనం చేసుకోవడం, ప్రార్థన చేయడం యేసయ్య మనకు ఉంచిన మాదిరి. ఈరోజు చాలా విషయాలు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభు ఏ సమయంలో ప్రార్థన చేశాడు చెప్పండి మీరు? నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు తెల్లారటం కాదు, అదే నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు తెల్లారటం కాదు. తెల్లవారుజామునంటే 4 గంటలకి సమయానికి లేస్తే నువ్వు తెల్లరగట్లు లేచినట్టు. అదే ఇప్పుడు యేసు ప్రభు ఏకాంతంకి వెళ్ళి ఏం చేశాడు ఆయన? అదే ఈశాన్యం మూలన చీపురు కట్టం లేచినట్టు వెళ్ళిపోవటం కాదు, మోకరించి. నేనేమంటానంటే రోజు ప్రార్థనతో ముగించాలి, రోజు ప్రార్థనతో ప్రారంభించాలి. తిండితో ప్రారంభించి తిండితో ముగించడం కాదు, ప్రార్థనతో ప్రారంభించాలి. దినం ప్రార్థనతో ఏం చేయాలి? ముగించాలి. అర్థమైందా? అందుకని ఎవడో పాట రాశాడు, నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన అని, నీకు కష్టం వచ్చినప్పుడు కాదు అది ఎవడో రాశాడు భక్తుడు, మనల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని చేశాడు. అదే కోవలో నేను ఉంటాను, ఏదో కోవలో మీరు ఉంటారు.
అది మంచి పాట అండి. నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నీకు కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. ఆడప్పుడు మనం మళ్ళంటాడు అమాయకం ఏం కాదు అది. ఆడు మళ్ళంటి వాళ్ళు ఎంతమంది చూసా పాట రాశాడు మరి కదా. మరి నేనంటాను, వేకువ జామునే లేచి క్రైస్తవ జీవితంలో యేసయ్య నేర్పింది తెల్లరగట్లు లేచి ప్రార్థన చేయాలి. ఇన్ని వచ్చినాయి అంటే అర్థం ఏంటి? తెల్లరగట్లు లేచి ఏడిచి ప్రార్థన చేస్తేనే కదా. లేకపోతే మీరు గొప్పోళ్ళు కాదు, నేను గొప్పోళ్ళం కాదు. ఏడితేనే కదా, ప్రభుని స్తుతిస్తేనే కదా దేవుడు ఇచ్చేది. ఇది నెంబర్ 1. రెండవదిగా యేసయ్య ఇదే మార్కు సువార్త 6వ అధ్యాయంలో 40 నుంచి 40 వచనం 47 వచనం చూస్తే అమ్మ ఇంకా 46వ వచనానికి వచ్చేయండి అమ్మ. 46వ వచనానికి వచ్చేయండి. ఆయన వారిని వీడుకొల్పి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను సాయంకాలం అయినప్పుడు. అమ్మ వినండి, అంటే ఆయన వేకువజాముని లేవడమే కాకుండా, వేకువజామునే లేచి ప్రార్థన చేయటమే కాకుండా, సాయంకాలం అయినప్పుడు కూడా యేసయ్య ప్రార్థన చేశాడు. అంటే అక్కడ ఏముందంటే, ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను, సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఆగెను. గమనించండి, ఆయన సాయంకాలం అయినప్పుడు, సాయంకాలం కూడా ఏం చేశాడు? ఆయన పొద్దున్న చేయడమే కాదు, ఆయన వ్యక్తిగత జీవితంలో స్టడీ చేస్తే సాయంకాలం కూడా ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేసిన అనుభవం ఆయనకుంది. అర్థమవుతుందా? ఈరోజు మనం చూస్తే తన శిష్యుల వెంట బలవంతం చేసి ఆయనను వాడు వీడుకొల్పి ప్రార్థన చేయడం కొండ సాయంకాలం అయినప్పుడు. అంటే సాయంకాలాన్ని కూడా ఏం చేశాడు ఏజయ్య? చెప్పండి, నేను మాట చెప్తానేనండి. సాయంకాలం ఏ సమయం చెప్పనా? పాపమును ప్రేరేపించే సమయం సాయంకాలం అంటే. అది ఎవరినైనా జరే. పొద్దున్నుంచి కష్టపడినోడు సాయంకాలానికి ఏంటి చెప్పండి? పాపాన్ని ప్రేరేపించే సమయం కదా. అర్థమైందా మీకు? దీనికైనా దీనికైనా దేనికైనా మాట్లాడతలేదేంటి మీరు? ఆడోళ్ళు మీరు మాట్లాడవచ్చు, మొగోళ్ళు మాట్లాడకపోతే అది మీరు మాట్లాడాలి. రక్త విజయ్, ఎందుకంటే మీ గురించి కూడా మాట్లాడాలంటే మీరు మాట్లాడకపోతే మాట్లాడతాను దేవుని స్తోత్రం. మరి ఈ తాగేవాళ్ళు ఎవరు? మీ తాగుతారా? తాగేస్తున్నాలే. మొన్న ఎవడో చూచాను రక్త విజయ్ బాటిల్ ఎత్తి సింధులు చేస్తుంది. సమాజం పాడైపోయింది అని అడిగి ఫేస్బుక్లో చేస్తున్నాడు. మొగోళ్ళు కంటే ఆడోళ్ళు ఎక్కువ తాగేస్తున్నారండి రక్త విజయ్. మనోళ్ళు కాదులేండి. ఎంత దుర్మార్గం అండి. రక్త విజయ్ నువ్వేనా తాగుతావు, నువ్వు మానేస్తే నేను మానేస్తాను అంటుందంటే, ఇంకా ఆ దెబ్బకు ఆడి సెట్ ఆడు మానేసి ఇది మానేసింది. సాయంకాలం ఏంటంటే పాపమును ప్రేరేపించే వేళ. ఆడొచ్చి తాగి తిట్టడం మొదటి ఈవిడ తాగేసి లంకించుకుందంట. ముందు గాడేం చేస్తాడా? దీని తిట్లు గాడి తాగిన దిగిపోయిందంట రక్త వేచే. ఇది కథ కాదని, ఇది మాదిరి కాదని ఏం చేశాడంటే కండిషన్ 1 minute, నువ్వు మానేస్తే నేను మానేస్తే. మరి అది తాగిందో తాగలేదో తెలియదు కానీ మొత్తం శివంగిలాగా మొత్తం మీద భర్తను మార్చుకుని, ఇద్దరు మార్చుకుని శుభ్రంగా దేవుని తెలుసుకుని దేవుని పిలుచుకుంటే సరిగ్గా మంచిగా సేవ చేసుకుని బలమైన పరిచర్య వాళ్ళు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సాయంకాలము పాపపు ప్రేరేపించిన వేళలలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తారు కదా. యవనస్తుడు కదా, నిజమే. యవనస్తులైన వారు సాయంకాలం అని, కాలక్షేపం అని, అలాగని, పార్కులని, ఇవని అవని తిరిగితే ఆ సాయంకాలము వేళ అనేది పాపము ప్రేరేపించే వేళ. ఆ వేళలలో యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా మనం చూద్దాం, లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునిని ప్రార్థించడం యందు రాత్రంతా గడిపి. అంటే ఆల్ నైట్ ప్రార్థన. రాత్రంతా ఏం చేశాడు చెప్పండి గట్టిగా, చేతులెత్తే. రాత్రంతా ఏం చేశాడు ఆయన? ఆల్ నైట్ అంటే అది. దేవునికి స్తోత్రం. అంటే నేనేమంటానంటే అమ్మ వినండి, యేసు ప్రభువారి యొక్క ప్రార్థనా జీవితాన్ని చూస్తే మనం ఎప్పుడు ప్రార్థన చేయాలో ఆయన మనకు నేర్పించాడు.
తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయడం నేర్పించాడు, సాయంకాలం ప్రార్థన చేయడం నేర్పించాడు, రాత్రంతా చేశాడు. ఏం చేశాడు ఆయన? మన బ్రతుకులు ఎప్పుడైనా ఒక రాత్రంతా ప్రార్థనలో గడిపే అనుభవం ఉందా మనకే? అది అరకథ అయితే బుర్రకథ అయితే రాత్రంతా కూర్చుని కోవులు చెప్పుకోమంటే తసరవల అయ్యో బాబు భూలోకం బద్దరేసిపోద్ది, ఆకాశం పగిలిపోద్ది. మామూలుగా అది అని నవ్వుతే ఆ పక్కింటోడు తిట్టుకుంటాడు ఆడి నిదట్లో ఉండి మిమ్మల్ని. ఆడే నిన్నేమనలే కానీ నీ నోరుకి చేసి ఆడు ఏమన్నా ఇంకా మనసులో తిట్టుకుంటాడుగా. మరి అర్ధరాత్రి లేచి తిరిగి మిడ్డ మధ్యాహ్నం నవ్వి ఏంటి దెయ్యాలు ఇక్కిలిస్తాయి, పగిలిస్తాయి, భయపడతాయి. అవునా కాదు చెప్పండి? ఏమండి, రాత్రంతా చేసే ప్రార్థన అనుభవం యేసు ప్రభు అనేక అద్భుతాలు జరగడానికి కారణం ఏంటి చెప్పనా? ప్రార్థనే. హల్లెలూయా. చచ్చినోళ్ళు లేచాలంటే, దెయ్యాలు కేకలు లేచి పారిపోయినాయి అంటే ప్రార్థనే కదా. ఇప్పుడు శిష్యులకు చెప్పారు, ఆ కుర్రోడు గురించి, ఏమేం మేము ట్రై చేసాం, ఎందుకు వెళ్ళలేదడు రే, ఇటువంటిది ఉపవాసం అని ఉంది కానీ కింద పుట్టినోట్లే ఉంది, ప్రార్థన వల్లనే పోటీ అసలు కిందదేముందో ఉపవాసం అని ఉంది కదా. అంటే ఇటువంటిది ప్రార్థన వలననే సాధ్యము తప్ప పరిస్థితి లేదు కదా. సరే, నేను యేసయ్య ప్రార్థనలు ముఖ్యాంశాలు చెప్పాలి కాబట్టి 7 పాయింట్లు చెప్పాలి కాబట్టి మనం లూకాసు వార్తలోనే 5వ అధ్యాయంలో ఆయన వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేశాడు. ఒకసారి మనం వ్యక్తిగత ప్రార్థన ఏంటంటే లూకాసు వార్త 5వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. అయితే ఆయనను గూర్చిన సమాచారము బహుజన సమూహములు ఆయన మాటలు వింటకు కూడి వచ్చుచుండగా ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత, నేనేమంటానంటే సంఘ ప్రార్థన వేరు, వ్యక్తిగత ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు. కుటుంబ ప్రార్థన అన్నప్పుడు కుటుంబం అందరూ కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థన అన్నప్పుడు సంఘములో కూడి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 3 వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన అనేది ఏంటంటే నీవు వ్యక్తిగతంగా పర్సనల్గా చేసుకునేది. అందుకే ఆయన అన్నారు, నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు రహస్యముగా వెళ్ళి గదిలోనికి వెళ్ళి ఏం చేయమన్నాడు? వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన. యేసు ప్రభువారు ఎవరిని తీసుకెళ్ళేవాడు కాదు, ఆయన ఒక్కడే వెళ్ళేవాడు. అంతే కదా, ఇద్దరు తీసుకెళ్తే సొద తప్ప ఏముంటుంది అక్కడ? అందుకే నేను మేడగది మీద వ్యక్తిగత ప్రార్థన 2వ వ్యక్తిని కూడా వెళ్ళవద్దని చెప్పింది. ఎందుకంటే అందుకోసమే మనం కన్నీళ్లు కార్చి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన అవకాశం అది. యేసు ప్రభువారు 4వదిగా వ్యక్తిగత ప్రార్థన చేశాడు. 5వదిగా మనం చూస్తే 9వ అధ్యాయము మరి 15వ వచనంలో మనం చూస్తే ఆయన వారిని 50 దేశ చొప్పున పంక్తులతో కూర్చుండబెట్టమని తన శిష్యులతో చెప్పగా వారు అలాగూ చేసి అందరినీ కూర్చోబెట్టారు. 16వ వచనం, అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చిన్న చేపలను ఎత్తి ఆకాశం ఎత్తి ఆశీర్వదించమని. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇక్కడ ఆయన ఒక్కడే కాదు, శిష్యులతో అందరితో కలిసి ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. అవునంటే సమూహముగా కలిసి కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు అన్నిట్లకి ఒకటే మంత్రం అన్నట్టు అన్నిటి దగ్గర ఒకటే ప్రార్థన చేయడం కాదు. చూడండి, వేకువజామున ప్రార్థన చేశాడు, సాయంకాలం ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు శిష్యులతో కలిసి. అంటే ఆయన ఏ సమయాన్ని ప్రార్థన చేశాడు అనే విషయాలు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రార్థనలో ఏంటి అంటే ఒక ముఖ్య అంశం, ప్రార్థన చేసినప్పుడు ఏముండాలి? కంటెంట్ ఉండాలి. అంతేగాని కొంతమంది ప్రార్థన చేస్తే సుత ఉండదు, మొదల ఉండదు. కొంతమంది ప్రార్థన చేస్తే ఏం చేస్తారు? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా పలికేస్తారు.
అంటే నువ్వు పలుకుతుంటే యేసుబాబు అక్కడ బైబిల్ తీసి రిఫరెన్స్ అలాగుందా లేదో చూసుకోవాలా? అడుగుడి మీకు ఇయ్యబడును. ప్రభువా అడుగుతున్నాను నాయన, నువ్వు నా నామమును ఏది అడిగినా చేస్తానన్నావు ప్రభువా, నీ వాక్యం చెప్తుంది ప్రభువా, నీ పరిశుద్ధ గ్రంథంలో రాయించావు ప్రభు. నువ్వు ప్రభుకి చెప్పాలా? చెప్పండి, అవునా కదా? నువ్వు రాయించావు తండ్రి అని చెప్పాలా ఆయనకి? అంటే నేనేమంటానంటే ఇది వ్యంగ్యం కాదు, వ్యక్తిం కాదు, అది కూడా సందర్భం ఉంది. ఎప్పుడు చెప్పినా సైతాను అటాక్ చేసినప్పుడు నువ్వు ప్రార్థనలో అమ్మా లేఖనాలు ఎత్తి చూపించి ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఉపవాసం ఉన్నారు, సైతాను వచ్చింది. మరి సైతాను వచ్చి ఏ విధంగా శోధిస్తుందమ్మా? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను, మరి ఆయన ఏం చేశాడు? లేఖనాన్నే ఎత్తిపెట్టి, అది అంటే వాక్యం ఎప్పుడు ఎత్తి పెట్టాలంటే అపవాదిని ఎదిరించేటప్పుడు అపవాదిని ఎదిరించేడు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. నేనేమంటానంటే అపవాదిని ఎదిరించడానికి నువ్వు వాక్యము లేఖనాలతో ఉపయోగించి ఎత్తిపెట్టి నువ్వేం చేయాలి? హలో, ప్రతి దానికి సందర్భం ఉంది, సిచ్యువేషన్కి సందర్భం ఉంది. నేను చెప్పే వాక్య భావంలో ఆంతర్యాన్ని మనం ఎరిగితే అనుభూతిని మన జీవితంలో ఆశీర్వాదకరంగా మనం ఏం చేయగలం? మలుచుకోగలం కదా. పాలి యాంగిచో గారు భక్తులు అంటూడే ఒక ఊరికి వాక్యం చెప్పడానికి వెళితేనట దెయ్యాలు వచ్చి రూములో భయపెట్టినాను, వెళ్ళిపోయి నుంచే ఆయన భయపడిపోతే ఎంత ప్రార్థన చేసినా అది వెళ్ళట్లేదంట. పరిశుద్ధాత్ముడు అన్నాడంట, నువ్వు లేఖనాల వాక్యాలు ఎత్తిపెట్టి నువ్వేం చేయి? ప్రార్థన చేయమంటే లేఖనాలు ప్రార్థనలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే దెయ్యం బాబోయ్ నేను ఉండలేనని వదిలి పారిపోతేనట. ఆ రాత్రి సభకెళ్ళి ఆయన వాక్యం చెప్తే అనేక మంది రక్షించబడ్డారు. చప్పట్లో కొట్టండి గట్టిగా. అర్థమవుతుందా? ఎస్. ఏంటి అంటే యేసు ప్రభుల వారి యొక్క ప్రార్థనలో ప్రార్థించినప్పుడు మనకి ఏముండాలంటే అంశం ఉండాలి. అంశం లేకుండా ఏముండకూడదు చెప్పండి? అంశం ఉండాలి ప్రార్థనలో. నెంబర్ 1, యేసు ప్రభుల వారు ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివితే చూడండి, ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ఏం చేశాడంట? ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురం వలె ఆయన మీదికి వచ్చిందట. దేవునికి స్తోత్రం. అంటే ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఏం చేశాడండి? ఆయన ప్రార్థన చేస్తే ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అర్థమవుతుందా? ఆత్మను మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ప్రార్థన చేయాలి కదా. 120 మంది మేడగదిలో 10 దినాలు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తే పెంతుకోస్తు దినాన 50వ దినాన పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నటువంటి 120 మందికి అగ్ని జ్వాలల చేత దిగి వచ్చింది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి కదా. ఎప్పుడైనా మనం అడిగేవా, ప్రభువా నీ ఆత్మ కావాలయ్యా, భాషలు మాట్లాడే వరం కావాలయ్యా, నాకు భాషలకు అర్థం చెప్పే వరం కావాలయ్యా అని ప్రభువుని పరిశుద్ధాత్మను అడిగేమా? ఆయనేమో అడుగువానికి ధారాళంగా దయచేస్తానని చెప్పాడు. మనం అడగాలి కదా. ఇంకెంచేపు మన ప్రార్థనను పంపు నింపు ఇదే ప్రార్థన. చెప్పండి. ఇప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసిన ప్రార్థనలో పరిశుద్ధాత్మ, నిజమే బాప్తిసం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడి 1000 సంవత్సరాలు అయింది, కానీ పరిశుద్ధాత్మను పొందుకోలేని వారు చాలామంది ఉన్నారు. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఏళ్ళతో పెట్టి చూపించగలను. పరిశుద్ధాత్మ పొందుకున్నాడు అంతే తప్ప మనకి పరిశుద్ధాత్మలో నేనేమంటాను తెలుసా? ఆత్మలో అనుభవించిన వాడికి తెలుస్తుంది ఆత్మ యొక్క విలువ. ఆత్మలో అనుభవించలేని వాడికి ఎంత చెప్పినా కూడా చెవిటోడు చెవులో అది. అర్థమైందిగా? నేను పూర్తి చేయక్కర్లా.
ఆత్మ యొక్క విలువను నేను ఎంత చెప్పినా అది పొందుకొని అనుభవించిన వానికే పరిశుద్ధాత్మ యొక్క విలువ అంటే ఏంటో తెలుస్తుంది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మను పొందుకుంటే పాడలేని నీవు కూడా పాడగలవు, వాక్యము చదవలేని నీవు కూడా చదవగలవు. పరిశుద్ధాత్మ పొందుకుంటే వాక్యాన్ని నీవు కూడా ఏం చేయగలవు? చెప్పగలవు. ఆమేన్. పరిశుద్ధాత్ముడే బోధించేవాడు, పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపించేవాడు, ప్రతి స్థలములో నిన్ను నిలబెట్టుకునేవాడు ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మే కూడా నీకు ధైర్యాన్ని ఇస్తుంది. పాడడానికైనా, వాక్యం చెప్పడానికైనా, దేనినైనా కానీ. ఒకసారి మా గురువు గారు అనపత్తి వాక్యం చెప్పడానికి పిలిచారు. నేను 2 సార్లు చెప్పినప్పుడు ఆయన లేడు. పాస్టర్ల మీటింగ్లో చెప్పారు, పిలిచారు, ఆయన బయటికి వెళ్ళిపోయారు. నేను వాక్యం చెప్పేశాను. బయట సభలో పెట్టినప్పుడు నేను వాక్యం చెప్పేశాను. 3ఓసారి పిలిచినప్పుడు పాస్టింగ్ పేర్స్కి ఆయన కుర్చీ వేసి కూర్చున్నాడు, నాకు సమయం ఇచ్చాడు. కొంతసేపు కొంచెం కంగారు ఏం లేదులే, ప్రభువును ఆత్మ సహాయం చేయమంటే దులిపేసాను. దేవునికి స్తోత్రం. మామూలుగా పరిశుద్ధాత్ముడే ధైర్యం. అంత ధైర్యం పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. మాట్లాడేది ఎవరు? నువ్వు కాదు కదా, పాడేది నువ్వు కాదు కదా, చదివేది నువ్వు కాదు కదా, పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ పొందుకుంటే నీ పాట అందరిని ఆకర్షిస్తుంది. అది మరి పరిశుద్ధాత్మ ఉంటే ఏం చేస్తుంది? భక్తులందరూ అదే పాట జాన్ వెస్లీ పాడితే అందరూ ఎనసంపుగా ఉంటుంది. నువ్వు పాడితే ఇది ఎప్పుడు వదిలేస్తుందిరా బాబు, నీకు దండం పెడతారు మనసులోని. ఆత్మ లేనిది ఆ రాగాలు ఉంటాయి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకుంటే, ఈయన బాప్తిసం పొందినప్పుడు ప్రార్థన చేస్తే ఏం పొందుకున్నాడు? ఆత్మను పొందుకున్నాడు. రెండవదిగా ప్రియులారా, ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. ఇందాక చదువుకున్నాం లోకాసు వార్త 12వ అధ్యాయం 12-13 వచ్చినాడు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయడం కొండకు వెళ్ళి రాత్రంతా గడిపాడు. తర్వాత 13 వచనం, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులులని పేరు పెట్టాడు. నా ప్రియమైన వాళ్ళారా, రాత్రంతా ఏం ప్రార్థన చేశాడు తెలుసా? శిష్యులు ఎన్నుకోవడం కోసం ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థనలో ఎప్పుడు కూడా శిష్యుల ఎంపిక. ఎందుకు ఉదయం వచ్చినట్టు ఎవరిని పిలిచాడో చెప్పండి. అంటే అర్థమైందా? తండ్రి ఎవరిని పిలిచి ఎవరిని శిష్యులుగా ఏర్పాటు చేయమన్నాడో వారిని ఏం చేయాలి? ఏర్పాటు చేయాలి. ఏదైనా ప్రార్థనతో ఇక్కడ శిష్యులను పిలవాలి, వారిని ఏర్పాటు చేసుకోవాలి. ఎవరిని పడితే ఆయన అలా ఏర్పాటు చేసుకోలేదు. రాత్రంతా ఏం చేశాడు? ఎవడు ప్రార్థన చేసి ఉదయమే వచ్చి ఎవరిని పిలిచాడండి? ఆయన శిష్యులు పిలిచి 12 మందిని. అంటే నేనేమంటున్నానంటే ఆ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన రాత్రంతా ఏం చేశాడు? అది ఒకటి చెయ్యాలంటే నువ్వు రాత్రంతా ప్రార్థన చేసి తండ్రి చిత్తము కనిపెట్టి. నేను అందుకే ఎవడైనా ఏదైనా పెట్టినప్పుడు గుడ్డెద్దు చేలు పడిపోయినట్టుకు వెళ్ళకో, నిన్ను దూకేమని చెప్తారు. నీకు ఎందుకు అంటారో, నువ్వు దూకేసిన తర్వాత కాళ్ళు ఇరిగిపోతారో, ఎవడో మనం పలకరించేవాడు ఉండడో. అది దైవ చిత్తమా కాదా అనేది మనము ప్రార్థించి ప్రభు దగ్గర అడిగి కనిపెట్టి ప్రభువు చెయ్యమంటే చెయ్యాలి. లేదా ప్రభు చెయ్యకుండా చెప్పమనకుండా నువ్వు వెళ్ళిపోతే పళ్ళు రాలిపోతాయి. అది తేలిన ఫలితార్థం. అది శిష్యులు ఎంపిక చేయడానికి రాత్రంతా అంత అవసరం అంటే అవసరం. కంటెంట్ అదే. యేసయ్య ఏం చెప్తున్నావు? నువ్వు ఏం చెయ్యాలన్నా ప్రభు దగ్గర అడిగి నువ్వు చెయ్యాలి. అదే ప్రభు దగ్గర నుంచి లాలేక ఎగిరిపోతే నువ్వు నిన్ను ఉబ్బించేసి నిన్ను మేడ మీద ఎట్టేసి నిన్ను రెచ్చగొట్టేసి చేయించేసే వాళ్ళు ఉంటారు. చేసిన తర్వాత అందులో పడి నువ్వు కుర్తులో పడ్డా ఎలాగలా పడుతూ ఉంటే నిన్ను ఇలా చేయవండి. చెయ్యిచ్చి నిన్ను లేపేవాడు ఎవడో ఉండడు, నీకు సాయం చేసేవాడు ఎవడో ఉండడు. 4 రాళ్ళేసేస్తారంతే హెచ్చు రక్తం చేయి నువ్వు లేకుండా. అర్థమవుతుందా మీకు? డెప్త్కి వెళితే అదే విషయం. ఇప్పుడు శిష్యుని ఏర్పాటు చేసుకోవడానికి రాత్రంతా ఏం చేశాడమ్మా ఆయన? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు మరుసటి రోజు ఉదయాన్నే శిష్యులు పిలిచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నేనంటాను
ఆయన చేసిన ప్రార్థనలో కంటెంట్ ఉంది. బాప్తిస్మము పొందిన వెంటనే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. రాత్రంతా ప్రార్థన చేసిన వెంటనే ఉదయాన్నే ఎవరిని పిలిచాడు? శిష్యులను పిలిచి వారిని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ప్రార్థన చేయకుండా యేసు ప్రభు ఏది చేయలేదు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రినైనా నీకు స్తోత్రాలు. ప్రార్థనా అంశము కొరకు ప్రభువా అనేక విషయాలు నీ సేవకుని అభిషేకించి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా, చీకటి ఉండగానే ప్రార్థించాలని, నైనా వేకువజామునే లేచి ప్రార్థించాలని, అయ్యా సాయంకాలం ప్రార్థన చేయాలని ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. మీరు బాప్తిస్మం పొంది అయ్యా నైనా నీకు స్తోత్రాలు ప్రార్థన చేయుచుండగా అయ్యా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లుగా ప్రభువా. అయ్యా నైనా నీకు స్తోత్రాలు తండ్రి. రాత్రి ప్రభా 7 విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నైనా విత్తబడి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి సహాయము దయచే తండ్రి, నీకు వందనాలు. అయ్యా మీరు ప్రార్థించుచుండగా తండ్రి నీకు స్తోత్రాలు. మీ యొక్క ముఖరూపం మారిందని నాయనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. శత్రువుల కొరకు ప్రార్థించాలని నాయనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. 7 విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయనా నా తండ్రి, నీ తండ్రి చిత్తము కొరకు ప్రార్థించాలని, అయ్యా నీ చిత్త ప్రకారముగా నాయనా తండ్రి చేయటానికి ప్రార్థించాలని ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి శోధనను ఎదిరించడానికి అయ్యా నాయనా ప్రార్థించాలని ప్రభా. నాయనా 7 విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. మీరు మాకు మాదిరి చూపించి వెళ్ళారు కనుక ప్రభా, ఆ మాదిరి ప్రకారంగా నాయనా మేము చేయటానికి సహాయము దయచే తండ్రి. అయ్యా నాయనా నా తండ్రి నాయనా శత్రువులను క్షమించమని నాయనా నీ వేడుకున్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నాయనా మా ఇష్ట ప్రకారము కాదు ప్రభా, నీ చిత్తాన్ని చేసేవారముగా, నీ చిత్తాన్ని నాయన మేము తెలుసుకునే వారంగా ప్రభువా. అయ్యా నాయనా మా ప్రార్థనలో ఉండటానికి సహాయం దయచేయండి. అటువంటి మాదిరికరమైన ప్రార్థన జీవితాలు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా వేకువనే లేచి ప్రార్థన చేసే అనుభవాన్ని మీరు మాకు దయచే తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్ ఆమేన్.